అయినా కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో మీరు తోడుడి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ మధ్యాహ్నాల సమయంలో మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు సరిపడినటువంటి వర్తమానం మాకు దయచేయండి. దుష్టుడు అక్కడ గలిబిలి చేయకుండా వ్యతిరేకతను తిరుగుబోటు స్వభావం చేసిన కాల్చివేసి ప్రభా మా అందరికీ మా హృదయాలకు సరిపడిన వర్తమానం దయచేయండి. అలాగే ఈ మైక్ ద్వారా వింటున్న వారందరి హృదయాలకు కూడా మీరు విజ్ఞాపనలు చేయండి. వారి హృదయాలను కూడా మీరు పట్టుకోనండి. కొద్ది నిమిషాలు నేను ఒట్టివాడిని మట్టివాడిని నిలబడుచుండగా నన్ను నీ సిలువ చాటు నా మరుగుపరిచి నా నోటిని మీ బోరగా వాడుకున్నాడు. వినగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచేయండి. అయ్యా నువ్వు చెప్పినావు ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయన గడిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడి ఈ విలువైన మాటలు మా అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి ఆయన అక్కడ సొంత ఆలోచన సుబుద్ధి సొంత జ్ఞానాన్ని ఏలుబడి చేయకుండా నీ ఆత్మ చేత మాతో మీరే మాట్లాడి బలపరిచి ప్రతి ఒక్క వ్యతిరేకతను తిరుగుబాటు స్వభావం నిద్రాత్మను ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ మీరు బంధించి నీ ఆత్మని ఇక్కడ కొమ్మరంపచేసి నీ నామానికి మహిమ పొందండి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకను నాకు పొదువ ఏమని అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పారు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. చాలు, వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటే ఆయన వ్యసనం పడి వెళ్ళిపోయాడు. అయితే వీటన్నిటికంటే మధ్యలో ఒక మాట వచ్చింది, నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావని. చూడండి, సన్మానిస్తున్నావా? సన్మానించడం అంటే కొట్టడం తిట్టడం అదే కదా, అంతే కదా. వరం గారు అంతే అంటారు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏం చేయాలి చెప్పండి, తెలీదా?
తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమగా చూసుకోవాలి. మరి ఎంతమంది మీ తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్నారు? ఆయన అంటున్నాడు, నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలంట. అది మనం పాటిస్తున్నామండి ఆజ్ఞల్ని? మనలో ఉన్న ఆజ్ఞలు నాలో ఈ ఆజ్ఞ ఉందని చెప్పొచ్చు. ఎవరని చెప్తారు, ధైర్యంగా చెప్పచ్చు. ఈ ఆజ్ఞలు పాటిస్తున్నానంటే అన్ని పాటించకపోయినా పాటించదే చెప్పచ్చు, పాటించదే కూడా చెప్పచ్చు. అందుకని ఆయన ఓపెన్గా ఆయన చెప్తున్నాడు కదా అక్కడ, నిత్య జీవం పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలని అడిగా మా దేవుణ్ణి, ప్రభా నీకు ఇష్టంగా నేను నిత్య రాజ్యం సాగం దాకా కాదు, అసలు నేను నీకు ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఎలా ఉంటే నీకు ఇష్టం ప్రభా? నా ఆలోచన, నా నడవడికి ఎలా ఉంటే నువ్వు ఇష్టపడతావా అనే రోజున అడిగినామండి. మనం అడిగామా? ఏమండి అడిగారా? అడగలేదా? ఏమడిగారు మరి దేవుణ్ణి? ఏమడుగుతున్నాను దేవుణ్ణి? అంటే వాళ్ళ భోజనంలో నేను చిక్కులు కూడా చేయలేదు అనుకుంటుంది, చేయలేదా? నేను నోట్లోంచి మాట్లాడట్లేదు కదా, చిక్కులు కూడా చేసినట్టు లేదు పోకపోతే చెప్తే పొద్దున్న ఏదో 2 వాళ్ళం కదా. కొంచెం మాట్లాడండి, నోటు తెలిసి. మనము వేటిని వెంబడిస్తున్నాం, దేనిని అడుగుతున్నాం దేవుడి దగ్గర? ఏమని ప్రార్థన చేస్తున్నాం? పాపం స్మైల్ అయితేయా నా కుమారుని అని ఉంటుంది. అదే దేవుడు గొప్ప కుమారుని ఇచ్చాడు. మరి మీరేం అడిగారు? మీకు ఇచ్చారా? నాలో ఉన్న వ్యర్థాన్ని తీసేయని అడిగారు కదా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలా? ఒకప్పుడు బహు ఘోరమైన జీవితం జీవించాను, దాన్ని ఒప్పుకుని విడిచిపెడతానని ఒప్పుకున్నావా? ఒప్పుకోట్లా. అయ్యా ఇక్కడి నుంచి నేను సరే అవుతాను అంటున్నాను, కానీ ఇక్కడి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను అంటున్నాను, కానీ నా పాత బ్రతుకును ఒప్పుకొని విడిచిపెడతాను అంటలా. దాన్ని ఒప్పుకోకపోతే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ చెట్టును కొట్టేస్తానని పైన కొట్టి ఇల్లు కట్టి చూడండి ఏముంటుంది అక్కడ కొనాలకే. మళ్ళా ఖచ్చితంగా ఆ చెట్టు సిగురించుకుంటేటో అటు గోడని పెగలించుకుని వస్తుంది. ఎందుకంటే దానికి కింద బలం ఉంది, ప్రాచీనమైనటువంటి స్వభావం, పాత జీవితం పోలాదాల్లో ఇంకా సిగరించే గుణం ఉంది దానిలో. అందుకని ప్రియులారా, పూర్తిగా ఈ వేరులతో సహా తీసేస్తే మరి ఎన్నటికీ మన దేవుని అడగాల్సింది కూడా ప్రభా నాలో పాపం ఉంది, ఇంకా దాని ఆశలు అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాయి, ఇంకా నన్ను పురుగు నొప్పుతున్నాయి, అటువైపు వెళ్ళాం పదా అని. వాటి నుంచి నన్ను ఇడిపించు ప్రభా. ఆయన ఇడిపించాలి అంటే ఏం చేయాలి కదా? ప్రతిదీ క్షుణ్ణంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర మనము వ్యర్థంగా అక్రమంగా తెచ్చుకున్నామో, పాపంగా తెచ్చుకున్నామో, ఎవరిని మోసం చేసామో వారి దగ్గర వాటిని ఒప్పుకొని తిరిగి ఇవ్వాలి. ఇక్కడ అందరూ లేడీస్ ఎక్కువ ఉన్నారు. మేళలో పక్కింటి వాళ్ళకి గిన్నెలు ఉన్నాయా? పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి గిన్నెలు ఉంచుకున్నారా ఇంట్లో? ఆ గిన్నె కోసం పరలోకం బాధలు. కుక్క తెచ్చింది, పిల్లి తెచ్చింది, కాకి తెచ్చింది, స్పూన్ వచ్చేస్తా ఉంటే ఇంట్లోకి వెళ్ళవేట తిరిగి మనయా వెళ్ళలో మరి ఉంటే పరలోకం వెళ్ళాలి. ఆ స్పూన్ ఆపేసి పరలోకం మరి జాగ్రత్త. ఆయన అంటున్నాడు దొంగతనం చేయొద్దు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటున్నాడు, వ్యభిచరించొద్దు అంటున్నాడు. ఇవి మనలో నుంచి పోయినవా? ఏమండి మనలో నుంచి పోయినాయా? ఇంకోటి నేను యాడ్ చేస్తున్నా, బూతులు తిట్టడం తెలిసిందండి. తిట్టడం మానేసామా? మొన్న ఎవరు చాలా మంది నిబంధన చేశారు, నాకు చేయెత్తారు, ఇక్కడ మానేస్తున్నానండి అంటారు. మానేసిన వాళ్ళు ఎంతమంది? ఒకసారి చేయొత్తారు మానేసానండి, బూతులనే తిడతలు, బూతులు తింటే నోరు పడిపోవాలండి అని నిబంధన చేసుకున్న వాళ్ళు చెప్పండి. నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను బూతులు తింటే నోరు పడిపోవాలి. ఎవరు నిబంధన చేయరా? నేను పాస్టర్ కదా నా నిబంధన చేసేది. ఒకసారి చేయొత్తాను చూద్దాం.
మేము ఈ రోజు నుంచి బూతులు తిడితే మన నోరు పడిపోవాలి. నన్ను చేస్తాను నిబంధన చేసుకోండి. బూతులు తిడితే ఇక ఎందుకంటే ఆ ఒక్క నోరు ఎలాంటి పాపానికైనా ఒడగట్టింది. నరం నేను నారిక ఎట్టి కావాలంటే అది తెప్పిద్దండి. నాకు తెలియదు బూతులు తిడతాను భూషితన్నట్టు ఏమైనా ఉంటుందండి. ఆ విధంగా బూతులు తిడతారు అసలు. రేపొద్దున మీ పిల్లలు తిట్టాడండి, మా పిల్లలు బూతులు తిడుతున్నాడు అన్నారు. ఎందుకు తిట్టాడు? పక్కన వాళ్ళు తిట్టడు, నిన్నే తిడతాడు. ఎందుకంటే నేర్పింది ఎవరు? మన పిల్లలు పాడైపోతున్నారంటే కారణం మనమే. ముందే చదువుతాం తెలుసా? మరి ఆ ఎదవ సాహసం పట్టుకు ఈ దళిపతి ఎదవ సాహసం పట్టుకొని చదువుతాం. ముందు మనమే అంతకంటే ఎదవలం. మన బుద్ధి సరిపెట్టి మన పిల్లలు చాలా భద్రంగా పెంచుకుంటాం. జాగ్రత్తగా దేవుడు అంటే భయభక్తులు కలిగి పెంచుకుంటాం. మనకు భయం ఉంటే దేవుడు అండి వారికి ఆటోమేటిక్గా భయం వచ్చింది. మనం చూడంగానే అమ్మో మా అమ్మ వస్తుంది చంపేస్తుంది బూతులు తిరిగితే. మనమే గయ్యా గంపలా నోరు వేసుకుని కట్టిన బూతులు తిడతాం. మరి అన్నదినంలో బూతులు తిట్టదు అసలు. గడ్డి తింటారా అర్థం కాదు. దేవుడు చెప్పే మాట నీ నోరుని పరిశుద్ధపరచుకోమని అపవిత్రపరచుకోవద్దని చెబుతున్నాడు. నోటి ద్వారా లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపడుతుంది, కానీ హృదయంలో నుంచి నోటి ద్వారా బయటకు వచ్చేది మనిషిని హృదయాన్ని అపవిత్రపరుస్తుంది అంటున్నాడు ఆయన. మేము విగ్రహారాధన కాడికి వెళ్ళి భోజనం చేయమండి. వాళ్ళు విగ్రహారాధకులు అన్యులు ఏదో భోజనం పెడితే తిన్నారు, కానీ అపవిత్రం అయిపోతారు. కానీ బూతులు మాట్లాడి మాత్రం అపవిత్రం అవరే ఏమండి? దొంగతనం చేస్తే అపవిత్రం అవరండి? అంటే పక్కన తింటే మాత్రం పాపం వచ్చేసింది. మనం చేసే పనులన్నీ చేసేస్తే పాపం రాదు. చర్చిలో కూర్చున్నా పాపం రాదు. అవునండి, అదేగా మనం పాటించేది, అదేనా? మరి అదేగా చేస్తున్నది, అదే ఇప్పుడు మనం చేస్తాం కాదా? ఎవరైనా భోజనాన్ని పిలిస్తే వెళ్ళాం. ఎందుకని? ఆ దేవుడు తినొద్దు అన్నాడు అన్నారు. ఓకే, నిజమే, విగ్రహార్పితమైన తినొద్దని చెప్పాడు సాబ్. మరి బూతులు తిట్టద్దు అన్నాడుగా, దొంగతనం చేయొద్దు అన్నాడుగా, పాపం చేయొద్దు అన్నాడుగా, విభజించొద్దు అన్నాడుగా. అంటే ఈ చర్చిలో కూర్చుని చేస్తే పాపం అవదా? ఏమండి, కాదా? అంటే నాకు తెలియక అడుగుతున్నా, మీ దగ్గర ఉంటే చెప్పండి దాన్ని. అంటే ఎలా కాదు అలా వాడుకోవచ్చు, మలుచుకోవచ్చు అనే అవకాశం ఉంటే చెప్తే నేను కూడా మలుచుకుంటా. దేవుడు అక్కడ బిడ్డ యవనస్తుడు అడుగుతున్నాడు, ప్రభు నేను నిత్య జీవులో ప్రవేశించాలని నేనేం చేయాలి? ఆజ్ఞ చెప్పాడు. మరి ఆజ్ఞలో ఒకటన్నా మచ్చుకు ఒకటన్నా చేస్తామండి. ఒక్కరోజైనా ట్రై చేస్తాం. అసలు ఈ రోజంతా నేను తప్పిపోకుండా ఉండాలి ఈ రోజు అని చెప్పి ఒక్కరోజైనా వంటకి ఇష్టపడ్డాను. అసలు ఉదయం వేసిన కాడ నుంచి పడుకునే వరకు ఎంతసేపు దేవుడి నామానికి మనం ఘనత తేకపోయినా పర్లేదు, కానీ అవమానం తేకూడదండి. మళ్ళీ బట్టి దేవుడు నిందించకూడదు. దేవుడు తలదించుకునే పనులు చేయకూడదు. గంట తేకపోతే తేకపోయావు, మేసాలు తెప్పకపోతే తెప్పపోయావు, మేసాలు గీంచుకునే పనులు చేయకూడదు. మగోడు శంషుడికి ఎప్పుడు బతుకుతాడు? ఒక కుటుంబంలో మగోడు పుల్లెకి తిరగాలంటే ఎప్పుడు? కుటుంబం అంతా నీతిగా ఉన్నప్పుడు, కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు శంషుడికి తిరుగుతాడు. తినపని మేము నీతిగా బతుకుతున్నాము రా అని. అంతేనా? అది ఇంకా డబ్బు ఎంత సంపాదించిన డబ్బు సంపాదించితే నేను నీతిగా తిరుగుతానా? నీతే మొదట అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. యథార్థత కలిగి జీవించాలి. ఆయన చెప్పింది ఇంకేం చెప్పలేదు. అయితే నిత్య జీవులో ప్రవేశించాలన్న వారు ఆయన శిలువను పట్టుకుని వెంబడించాలి. కాబట్టి వెనుదిరిగితే ఏమీ లేకుండా ఉన్నవారు మాత్రం ముందుకు సాగగలరు. వెనక ఏదైనా ఉందనుకో మనకు ఆస్తి ఎతకు సాగగలమా? ఎవరైనా నెమ్మడించగలమా? ఎవరైనా మాటంటే పడగలమా? పడలేము. అందుకనే ఆయన అన్నది, నీకున్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను నెమ్మడించినప్పుడు నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్పాడు ఆయన. ఉందండి మనకు ఆ తెగింపు ఉందా? ఎలీషా ఆ తెగింపు కలిగిన వాడు. ఏలియా గారు నెమ్మడిస్తున్నప్పుడు ఎలీషా గారు తెగింపు కలిగి ఆయన నెమ్మడించాలని డిసైడ్ అయినప్పుడు
ఆయనకున్నటువంటి జతరెడ్లన్నిటిని అడుగుదుంతరెడ్లన్నిటిని వదించి విందు పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకి ఏమీ లేదు, శూన్యం. ఇక వెనక్కి రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగిన వాడు ఏం చేస్తాడంటే నిత్యరాజ్యంలో ప్రవేశించాలన్న పౌలు గారు కూడా అదే చేసి వెనకున్న దాన్ని విడిచి ముందున్న దానికోసమే వెనక్కి తిరిగి చూడాల. ఒక పాము చూసింది, ఎంతసేపు మనకులాగా ఆగకూడదు పాపం. ఎవరన్నామే లోతు భార్య చూసింది, మనకులాగా ఎంతసేపుడికి వెనకెంత వేసాం, వెనకెంత దాచాం, ఎంత వడ్డీలకి ఇచ్చాం, ఎంత బీరువాలో ఉంది, ఎంత బ్యాంకులో ఉంది, ఎనిమిదిలు చూసుకోవటమే. కానీ ముందు ముందు ఒకటి కనపడుతున్నాడే మనకి ఏమీ లేదా, కొంత అడిగి ఇద్దామా, ఆలోచన చేసామా? కొంత పొద్దున మనం వెళ్తారు తీసుకెళ్తారు, మన మీద కట్టలేస్తారా? ఒక అర్రెకరం పొలం సమాధి కట్టుకున్నాడు చూద్దాం. 10 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళని కష్టపడి సంపాదించుకుంటున్నారు. 10 ఎకరాల పొలంలో ఒక అర్రెకరం సమాధి కట్టి వదిలే మనం తల్లిదండ్రులు చూద్దాం. ఇలా టెక్నాలజీ మారింది. కింద అంతా పొలం వచ్చి 4 పిల్లర్లు వేసి పైన కడుతున్నారు, కింద కూడా ఊడ్చుకోవచ్చు పొలం అని. నేను చూసాను 2-3 సార్లు. పొలాన్ని ఏం చేస్తారు, సమాధిని 4 పిల్లర్లు లేపి పైన స్లాబ్ పోసి అక్కడ పెడుతున్నారు సమాధిని, కింద ఖాళీ టాక్పేళ్ళు వచ్చేసి తింట దాని కింద. అంటే ఆ భూమి కూడా వేస్ట్ పోకుండా గాలిలో సమాధిలో అదే చూస్తారు. మా పొలంలో సమాధి కట్టాము. ఎవరికి కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు? నేను ఆదివారం నేను కడపలేను, అందుకే ఇక్కడ రాలేదు. సుధాకర్ గారి జ్ఞాపకాలు కూర్చాను. ఆయన బ్రతికి ఉండగా 2 కొడుకుల్లో ఏ కొడుకు కూడా నానా నీ వెనక నేను ఉన్నాను, నీకు ఎందుకు, నీ పరిచయంలో నేను ఉంటాను, నేను వెనకుండి నడిపిస్తానని ఒక కొడుకు కూడా రాలా. అని చాలా బాధపడేవాడు. అయ్యా నేను ఎంతో మందిని మార్చాను, కానీ నా కొడుకులు నా మాట నచ్చలా, ఏడ్చేవాడని చెప్తుంది. ఈరోజు మన సంవత్సరే కదా మొదటి జ్ఞాపకం కొడుక్కి 400 మందికి 9 పోతులు కోసారు. ఆనందిస్తాడు ఆయన? ఆయన ఆనందమా? నువ్వు 100 పోతులు కోసావా, 9 పోతులు కోసావు చూడలేమా? ఆయన మాట బ్రతికుండగా ఈయన ఆయనకంటే సంతోషవంతుడు, ఆయనకంటే ధనవంతుడు ఒకడు ఉండేవాడు కాదు. హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఆయన దేవుడి పరిచర్యలో కొన్ని 100 మంది 1000 మందిని మార్చాడు. దగ్గర ఒక 60-70 మంది సేవకులు తయారు చేశాడు. కానీ కొడుకు కూడా సేవకుడుగా తయారు చేసుకోవాలి. మాట అంటే దేవుడు తల్లిదండ్రులను సన్మానించు, ఆస్తులు అంతస్తులు ఇవ్వచ్చు. వాళ్ళ మాట విని వారి విధేయత కలిగి ఉంటే వారెంతో సంతోషిస్తారు. వారికంటే సంతోషించేవాడు ప్రపంచంలో ఎవరు లేరండి. మనం పాడైపోతే బాధపడేది, వాళ్ళు ఏడ్చేవాడు, అంతకంటే ఏడ్చేవాడు లేదు. భార్య బిడ్డలు కూడా అంత ఏడవరేమో, తల్లి ఏడ్చినట్టుగా, తండ్రి కుమిలిపోయినట్లుగా. కానీ మనం వాళ్ళని ఒక పురుగు లేక చూస్తాం. అందుకనే వద్దలేకపోతున్నాం మనం. అందుకనే వద్దనట్లా. ఇంకోటి కూడా గమనించాలి. నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కొడుకు నన్ను హీనంగా చూస్తున్నాడంటే, నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తే, నేను నా తల్లిదండ్రులకు లోబడితే, నా తండ్రికి పరమ తండ్రికి యేసయ్యకి నేను లోబడితే, ఏంటి నేను నీతిగా నిలబడితే నా బిడ్డలు నన్ను నిలబెడతారు. మొదట మనలో ఉన్నటువంటి వ్యర్థాన్ని తీశారు. ఏడు చూడండి. అందుకు ఆయన మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావు, ఒకడైనను నీతివంతుడు మంచివాడు ఒక్కడునైనను నీవు నిత్య జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఏ ఆజ్ఞలను అడిగా, నరహత్య చేయవద్దు, విశ్రించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వారిని. చూడండి, వీటిలో ఎక్కడన్నా నీ ఆస్తి ఇమ్మని కానీ, నీ పొలం ఇమ్మని కానీ, నీ బిడ్డలు ఇమ్మని కానీ, కాబట్టి
మీకు సంబంధించిన నా పేరు రాయమని కానీ అక్కడ ఉందా? ఏముంది అక్కడ? ఆయన ఏం చెప్పాడు? మన బ్రతుకు మార్చుకోమన్నాడు, మన క్రియలు మార్పు చెందాలంతే. ఆయన మనల్ని ఏమి రాసిన వల్ల మనం ఉన్న దాంట్లో బ్రతికే జీవితాన్ని యథార్థంగా బ్రతకండి, యథార్థమైనటువంటి జీవితం కలిగి జీవించండి అంటున్నాడు. అదే మనకు చాలా కష్టముగా బాధగా ఉంటుంది. ఎందుకంటే వయసేసి తెలుసు కదా, పావుంటుంది సెలవు కొట్టులో ఉన్నవాళ్ళు, వాళ్ళు మడి కట్టుకుంటారు. ఆడవాళ్ళు గమనించారా? తెలుసా కదా? మరి ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి చాలా నిష్టగా మడి కట్టుకుని ముందు వచ్చి తులసి చెట్టుకి పూజ చేసి ఆ తర్వాత వంట చేసుకుంటారు. మడి మీద ఉండే వంట చేసుకుంటారు, చాలా నిష్టగా చేస్తారు. అలా ఒక్కరోజున మనం ఒక ఆదివారం అన్నా మడి కట్టుకున్నట్లుగా దేవుడి కోసమే చేయాలని ఒక్క ఆదివారం అన్నా చేయగలమండి? వాళ్ళు ప్రతిరోజు చేస్తారు. కౌంట్లు కానీ బ్రాహ్మణ్స్ కానీ ఆడవారు ప్రతిరోజు, ఒకరోజు కాదని. మనం వారానికి ఒక రోజన్నా దేవుడి కోసం ఉందామంటే ఏమంటామండి అన్నట్టు పరిస్థితి. వాళ్ళు ప్రతిరోజు చేస్తారు. నమ్మకత్వం కలిగి ఉండాలి. ఈ లోపల ఎవరు అనుకున్నారు గొప్పన అనుకుంటే ఏమైంది అని చెప్పి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారా? మళ్ళీ కంటిన్యూషన్ చేయరు. మళ్ళా ఎక్కడ ఆగిపోయింది అక్కడ ఆపేసి మరలా శుద్ధి చేసుకుని వచ్చి మరలా కొనసాగిస్తారు. మరి మన నిజమైన రక్షకుని ఎరిగి ఉన్నాం, నిజదేవుణ్ణి ఎరిగి ఉండి ఆయన మనల్ని ఏమి ఇవ్వట్లేదు. నీలో ఉన్న ప్రతి పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, మనలో ఉన్న ప్రతి వ్యర్థాన్ని విడిచిపెట్టు, నీకు పరిశుద్ధత కలిగిద్ది, మంచి మార్గంలో నడువు అని చెప్తున్నాడు ఆయన. ఆ మంచి మార్గంలో నడిస్తే నిత్య జీవంలోకి తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన. నిత్యత్వం కావాలంటే ఆషామిషిగా ఉన్నది. పరలోక రాజ్యం వెళ్ళిపోవాలని అందరూ వచ్చేస్తున్నాం. బైబిల్ పట్టుకున్న ప్రతి వారికి పరలోక రాజ్యం ఉండదు. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి పరలోకం వెళ్ళడు. మారు మనసు పొందాలి, ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనలో ఉన్న ప్రతి పాపము విడిచిపెడితేనే దేవుడు కనికరిస్తారు. ఆయన అంటున్నాడు, నిజముగా ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారి పాపములు మరి ఎన్నటికీ గుర్తు చేసుకోరు అంటున్నాడు ఆయన. అయితే అక్కడ సింపుల్ చూస్తే ఆ వ్యక్తి ఎందుకు యేసు ప్రభుని వెంబడించలేదు నిత్య జీవంలో కంటే ఆయన అన్నాడు, యవనస్తుడు అన్నాడు, ఇవన్నీ నేను చేస్తూనే వచ్చా. ఇంకేమన్నా అంటే నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, అప్పుడు నిన్ను నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తా, అక్కడ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటాం అని చెప్పాడు. అందుకు ఆయన మిగులు ధనవంతుడు కనుక అసూయపడి వ్యసనపడి నేను వెంబడించాలి, పరలోక రాజ్యాలకి ఇవన్నీ వదిలేయాలా అని వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? దేవుణ్ణా, డబ్బునా? ఎట్లా చెప్పండి, ఏమండి? డబ్బుని. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఇది కూడా చెప్పండి. డబ్బునేనా? నిజంగా తలకాయ ఉంటున్నారు నోట్లోకి మాట్లాడుతున్నా. డబ్బా దేవుడా? అయితే మనం కూడా ఎక్కడ ఉంటాం? ఇప్పుడు ఎక్కడ తిరగాల? నిత్యరాజులోకి ప్రవేశించుకోరు వాడు ఎవడైనను. ధనాన్ని ప్రేమించడం కంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడికి విధేయత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ధనం యథార్థంగా సంపాదించుకోవాలి. అయితే అది దేవుడు కాదు, డబ్బు దేవుడు కాదు. ఇప్పుడు డబ్బుని ఎవరైనా గుద్దితే వస్తుందే, లేకపోతే పైనుంచి ఆకాశం నుంచి రాత్రే తయారు చేస్తూ వస్తుంది. మరి తయారు చేసేది డబ్బే ఉంది, మనుషులు తయారు చేసేది దేవుడు ఎందుకు అవుతుంది? కాగితం దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు దేవుడే, కాగితం దేవుడు కాదు. డబ్బుని మనుషులు సృష్టించాలి. అది అవసరానికి కొద్ది దాన్ని ఏం చేసామంటే దేవుడు చేసాం. మనం
డబ్బుని ప్రేమించడం కాదు, డబ్బు ఎంత కావాలో అంత వాడుకుని దాన్ని అంత ఉంచుకోవాలి. అదే ప్రపంచంలాగా అదే దేవుళ్ళ చేసుకోబట్టి ఈరోజు మనం నిజరక్షకుని విడిచిపెట్టేశాం. దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా డబ్బుకే ఇస్తున్నాం. ఎందుకంటే అది సంపాదించుకుంటే రేపొద్దున మనం బతికించేసిద్దిలే, మనం పోషించేసిద్దిలే అనుకుంటున్నాం. ఎలా ఒకలా సంపాదించేద్దాం అని. నువ్వు ఎలా సంపాదించావో రేపొద్దున అదే తీర్పు నీకు వస్తుంది. మనం యథార్థంగా సంపాదిస్తే మన బిడ్డలు యథార్థమైనటువంటి జీవితం కలిగి మంచి మార్పులు ఉంటారు. అక్రమంగా పాపంతో ఎదుటి వారిని మోసం చేసి ఎదుటి వారిని దోసుకుని సంపాదించుకుంటే రేపు అది మన కుటుంబానికి శాపముగా మార్చబడుతుంది. గమనించండి. నేను ఇప్పుడే చూసా, టీవీకి వెళ్తే హైదరాబాద్ దగ్గరలో వరంగల్ జిల్లాలో ఎక్కువ వడ్డీ ఇస్తారన్నట్టు పావుటాయి 30 కోట్లు ఇచ్చారట. ఎవరైనా ఎక్కువ వడ్డీ అని 200 మంది దగ్గర 30 కోట్లు దాకా ఇచ్చారంటే, చక్కగా ఎక్కువ వడ్డీ ఇస్తారంటే నమ్మకంగా ఇచ్చారు. రేతులు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. 30 కోట్లు కొట్టుకున్నారు. ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు డబ్బులు కొట్టాడంటే ఏమన్నా పోలీసు వాడు ఖచ్చితమైనది నేను అనుభవించమ్మా. రైతులకు 2 రూపాయలకి ఇమ్మంటే వాడు ఇస్తాడా? 10 రూపాయలు జనగా ఎగబడి వెళ్తారు. ఏం చెప్తున్నాడు? అక్రమం చేయవాళ్ళు. అందుకే అంటున్నాడు, మన పాపము మనలనే తింటది, మన కుళ్ళు మనలనే తింటది. మనం చేయవలసింది ఏంటంటే యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పిల్లలు ఆయన అంటున్నాడు, నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. మ్యాక్సిమం సాడించుకున్న బుద్ధులు ఎక్కువైపోయినాయి. పెళ్లి మీద ఎంతసేపు మా పిల్లలు ఏంటో టీవీ ఎవరు పెట్టాడంటే చెల్లి పెట్టింది అనుకుంటా అంటున్నాడు. ఆ పిల్లలంటే నేను పెట్టాను, అన్నయ్య పెట్టాడు అంటే అప్పుడు అంటే మీరిద్దరు పెట్టకపోతే దేవేమని వచ్చి పెట్టిందా ఇంట్లో టీవీ అని చెప్తాను. అంతేగా మరి ఇద్దరు ఒప్పుకోరు. నేను పెట్టలేదంటే నేను పెట్టలేదు, మరి ఎవరు పెట్టాలా? దేవుడు చూస్తున్నాడు, నేను చూడకపోవచ్చు. మనం చేసే క్రియలు, మనం మాట్లాడే మాటలు, మన సంఘస్థులు, మన ఇంట్లో వారు, కట్టుకున్న భర్త, భార్య, తల్లిదండ్రులు చూడకపోవచ్చు. కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన ఆకాశం మందు స్థిరమైనటువంటి సింహాసనం వేసుకున్నాడు. 4 రోజులు ఉండే సింహాసనం కాదు, తీర్పు తీర్చడం కోసం స్థిరమైన సింహాసనం వేసుకుని ఉన్నాడు. ఆ రోజు తీర్పు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం చాలా భయం కలిగి జీవించాలి. మనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ప్రతి వ్యర్థమైన జీవితం నుంచి విడిపించబడాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. నాలో నరహత్య ఉంది, నాలో మోసకరమైన జీవితం ఉంది, నాలో వ్యభిచార జీవితం ఉంది, నాలో దొంగ స్వభావం ఉందని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కనులు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్య, బంగారు పాదంలోకి వందనాలు. ఉచితమైన